పాత నిబంధనలో దేవుడు విగ్రహాలను పగలగొట్టండి, వాటిని నమ్ముకున్న వారిని హతమార్చండి అని కనాను దేశ ప్రజల గురించి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కనాను దేశం వారి విగ్రహములను దేవుడు వాటిని ఎందుకు పగలగొట్టమన్నాడో, వాటిని పూజించిన వారిని ఎందుకు హతం చేయమన్నాడో బైబిల్లో ప్రవచనం చదివి తెలుసుకున్న కనాను దేశం ప్రజలు వారు అసలు ఏం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోకమానరు. ఈ మాటకి కొంతమందికి మనస్తాపన చెందవచ్చు. ఈ విగ్రహాల గురించి, వారి దేవతల గురించి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. దీంట్లో మనకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, దేవుడు కనాను దేశం వారిని కాకుండా ఇశ్రాయేలు ప్రజలు కూడా తెగులు చేత వారిని చంపివేశాడు. ముందర కనాను ప్రజల గురించి తెలుసుకుంటే, వారు దేవుని ఆజ్ఞ తెలుసుకోకుండా, దేవుని మనసును తెలుసుకోకుండా, దేవుని యొక్క సంకల్పం తెలుసుకోకుండా వారిడ్డాసారంగా బ్రతికేవారు. వారి ఆచారాలతో, వారి సంప్రదాయాలతో, వారికున్న మూఢనమ్మకాలతో వారికి పుట్టిన పిల్లలని విగ్రహాలకు బలిగా అర్పించేవారు. దేవతల పేరట వారి పిల్లలను అగ్నిగుండములు పడవేసేవారు. నీటిలో ఉన్న ముసలులకు వారి పిల్లలను విసిరేసేవారు. మనం బైబిల్ ప్రవచనం చదివి నిర్ధారణ తెలుసుకుందాం. ఉపదేశ కాండము 12:31లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా ఆజ్ఞాపిస్తున్నారు. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఏలైనగా యెహోవా దేశించు ప్రతి హేయక్రియలను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్ని హోత్రములో కాల్చివేసిదరు కదా. ఈ కనాను దేశ ప్రజలు దేవుని మాటకు లోబడకుండా తమ సొంత ఆలోచనలతో సాంప్రదాయాలని, మూఢనమ్మకాలని వారి పిల్లల్ని అగ్నికి ఆహుతి చేసేవారు, విగ్రహాలకు బలిచ్చేవారు. ఇవే కాకుండా వారు అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుడు, డాన్సులు, భయంకరంగా వ్యభిచారం చేసేవారు. అందుకనే వారి దేశాన్ని అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అబ్రహాము కూడా అన్యుడే, కానీ దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము యథార్థవంతుడు, నీతిపరుడు, దేవుని మాటకు లోబడిన వాడు. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజలను వారిలో కొంతమందిని దేవుడు ఎందుకు సంహరించాడంటే, సంఖ్యాకాండము 14:32లో అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. దేవుడు ఏర్పరచుకున్న ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ధర్మక్షేత్రం మరిచి భయంకరంగా వ్యభిచారం చేసేవారు, దేవుని మీద సనుక్కునేవారు. దేవుడు వారితో ఏమన్నాడంటే, సంఖ్యాకాండము 14:35లో ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఎక్కడనే చనిపోదురనెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలైన ఆ సమూహమును కనాను దేశం తీసుకెళ్తానని దేవుడు వారికి ప్రవచనం చేశాడు. వారు దేవుని మాట వినక, దేవుని మాటకు లోబడక ఆ ప్రవచనం దేవుడు నెరవేర్చలేదు. వారి పిల్లలకు దేవుడు ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వటం జరిగింది. వారి తండ్రులు వారి మధ్యదారిలోనే మరణించడం జరిగింది. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది, దేవుడు విగ్రహాలు నమ్ముకుని దేవతలు నమ్ముకున్న వారిని ఆయన సంహరించలేదు. తప్పు చేసిన ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు హతము చేశాడు. దేవునికి పక్షపాతం ఉండదు.